హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఇళ్ల పట్టాలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే పేదల సొంతింటి కలను సాకారం చేసే విధంగా అయితే ఇళ్ల పట్టాలను ఇంకా పంపిణీ చేస్తున్నారు. అది ఎక్కడ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే గతంలో ఇళ్లకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. అవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి అందించండి. మీరు ఇక్కడ చూసినట్లయితే సొంతింటి కలను సాకారం చేసిన జగన్ అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రివీల్ అయింది ఫ్రెండ్స్. ఇది మనకి విజయవాడ పడమట నుంచి అయితే అప్డేట్ అయింది. ఈ విధి విధానంలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 43, 45 డివిజన్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేసినట్లు ఒక ఇన్ఫర్మేషన్. ఇక పేదల సొంతింటి కలను సాకారం చేసే యజ్ఞంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి ఇక ఈ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అన్నారు. ఆదివారం సాయంత్రం ఊర్మిళానగర్లో 43, 45 అలాగే ఈ డివిజన్లకు సంబంధించి 125 మంది లబ్ధిదారులకైతే ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేసినట్లుగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రివీల్ అయింది. ఇందులో భాగంగా అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల హామీ పత్రాలు ఇవ్వడంతో పాటు త్వరలోనే వారికి ఇల్లు కూడా నిర్మించి ఇస్తామన్నట్లుగా అయితే ఇక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇదైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం లేకుండా చేయాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యమని కూడా ఆయన ఈ విధంగా అయితే మనకి వివరణ అయితే ఇచ్చారు. ఇందులో భాగంగా ఇళ్ల స్థలాల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరుగుతుందని అయితే చెప్పారు. ఇక సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పాలన అయితే సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని కూడా, ఇక అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తుందన్నట్టుగా మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా అయితే వివరించడం అనేది జరిగింది. మీరు అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అయితే ఇక్కడ క్లియర్గా చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నిలిచిన గృహ నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఇది చూసినట్లయితే ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారు అయితే మనకి విధానం వివరిస్తున్నారు. ఇక వేటపాలెంలో చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి అసంతృప్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను ఇక పూర్తి చేసి లబ్ధిదారులకు న్యాయం చేకూర్చేలా చేస్తామని చెప్పేసి మనకి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారు అన్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. లబ్ధిదారుని సమస్యలు వింటున్న ఎమ్మెల్యే బలరాం గారు అనమాట. ఈ విధి విధానంలో భాగంగా ఇక ఏమంటున్నారంటే, దేశాయిపేట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో చీరాల మున్సిపాలిటీకి చెందిన అర్బన్ హౌసింగ్ స్కీమ్కి చెందిన లబ్ధిదారులతో శనివారం అయితే మాట్లాడడం అనేది జరిగింది. ఇక మున్సిపాలిటీ పరిధిలో గృహ నిర్మాణ సమస్య జటిలంగా మారిందని చెప్పారు. ఇక అయితే మున్సిపాలిటీ పరిధిలో నివసించే ఇల్లు లేని పేదలకు ఈ ఇంటిని వేసిన స్థలాలు అలాగే ఇల్లు ఇస్తారని ఇక సంతోషపడినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ఇక హౌసింగ్ డిఈ మాధవరావు మాట్లాడుతూ ఏదైతే 2018-19 ఏడాదిలో అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద ఇక చీరాల మున్సిపాలిటీకి చెందిన దాదాపు 1,120 మందికి కేటాయించగా 340 ఇళ్ళు వివిధ దశల్లో అయితే ఉన్నాయన్నట్లుగా ఆయన అయితే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా 129 గృహాలు అయితే ఇక ఇందులో భాగంగా మనం చూసినట్లయితే 129 గృహాలు స్లాబ్లు పూర్తి చేసి ఉన్నాయన్నట్లుగా వివరించారు. ఇక మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అలాగే ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి పాలేటి రామారావు గారు అలాగే ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబు అలాగే దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పాల్గొన్నారు అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ విధి విధానంలో భాగంగా ఏదైతే లబ్ధిదారుల సమస్యలు వింటున్న బలరాం గారిని అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏమంటున్నారంటే, ఏదైతే నిలిచిపోయిన గృహ నిర్మాణాలకు సంబంధించి వాటిని అయితే పూర్తి చేస్తామంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి రివీల్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇక లేటెస్ట్గా ఇక ఏవైతే గృహ నిర్మాణాలకి సంబంధించి నిలిచిపోయిన వాళ్ళకి కూడా ఏదైతే 2018-19 సంవత్సరానికి సంబంధించి అయితే మన ఛానల్ అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే
పాత బిల్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అన్నట్లుగా అడుగుతున్న నేపథ్యంలో ఇక 2018-19 ఏడాదికి సంబంధించి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద చీరాల మున్సిపాలిటీకి చెందిన దాదాపు 1120 మందికి కేటాయించగా వాటిలో అయితే 340 ఇళ్ళు అయితే వివిధ దశల్లో ఉన్నాయన్నట్లుగా వివరించారు. ఇందులో భాగంగా 129 గృహాలు అయితే స్లాబ్ పూర్తి చేశాయన్నారు. కాబట్టి ఇక ఏవైతే మిగిలిపోయిన ఇళ్ళు ఉన్నాయో వీటికి సంబంధించి అయితే ఇక వాటిని పూర్తి చేస్తామంటూ మనకి ఈ విధంగా అయితే ఒక హామీ అనేది ఇవ్వడం అనేది జరిగిన నేపథ్యంలో వాళ్ళకైతే త్వరలో ఈ బిల్స్ అనేవి శాంక్షన్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనబడుతున్నట్లుగా ఈ సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.